హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం హైకోర్టు ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ సిలబస్ గురించి చూద్దాం. అయితే ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నాం అంటే డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ద ఇంగ్లీష్ సిలబస్ యాజ్ వెల్ యాజ్ ద మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, హైకోర్టు ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే ఇంగ్లీష్ ఈజ్ ద కీ టు సక్సెస్. రీజన్ ఏంటంటే జీకేలో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్, అట్ ద సేమ్ టైం ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది, మళ్ళీ ఏపీ రిలేటెడ్ ఇవన్నీ. బట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఏంటంటే సో వెరీ లిమిటెడ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఈక్వలెంట్ మార్క్స్, అంటే 40 మార్క్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో. సో కాబట్టి మనం మెయిన్ ఇంగ్లీష్ మీద ఫోకస్ పెడితే కనుక ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఉంటుంది. అండ్ జీకే ఈజ్ కామన్ టు ఎవ్రీవన్. ఎవరు ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే అక్కడ అన్నే మార్క్స్ వస్తాయి. ఓకే, సో అయితే ఇందులో మనం డీటెయిల్గా మోడల్ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి, సో దాన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా చెప్తాను నేను ఇందులో. స్టే ట్యూన్. ఫస్ట్ అసలు ఎంటైర్ ఇంగ్లీష్లో ఎన్ని టాపిక్లు ఉన్నాయి? మొత్తం టోటల్గా 8 టాపిక్లు ఉన్నాయి, 40 మార్క్స్. అంటే ఈచ్ టాపిక్ నుండి మినిమం 5 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రతి టాపిక్ 8 టాపిక్లు ఉన్నాయి, 8 టాపిక్లోంచి 40 మార్కులు అడుగుతాడు. ఒక్కొక్క టాపిక్ నుండి 5 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏం లేదు, మనకి ఇందులోంచి 5 మార్క్స్ వస్తాయి. అయితే దీంట్లో ఏం చేస్తాడంటే ఇలా ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తాడు. సో ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ డెమోక్రసీ అని చెప్పేసి ఇచ్చి ఇది చదవమంటాడు. ఈ మొత్తం దీంట్లోంచి క్వశ్చన్స్ అడుగుతాడు, ఒక 4 or 5 క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈ పారాగ్రాఫ్ నుండే ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ యూ నీడ్ టు రైట్ ద ఆన్సర్స్ బేస్డ్ ఆన్ ద యువర్ జడ్జ్మెంట్ ఆల్సో. ఎందుకంటే కొన్నిసార్లు ఆన్సర్స్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఉంటాయి. బట్ హైకోర్టు లిటిల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి అంత డీటెయిల్గా అడిగే అవకాశం అయితే లేదు. వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ డెమోక్రసీ అనేది క్వశ్చన్ అడిగాడు. సో మనం ఈ పేరా మొత్తం అంతా కూడా చదివి డీటెయిల్గా వీ నీడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఎర్రర్ స్పాటింగ్. ఎర్రర్ స్పాటింగ్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ ఎర్రర్ స్పాటింగ్ అంటే ఏం లేదు, ఈ ఎంటైర్ సెంటెన్స్ ఉంది కదా, ఈ ఎంటైర్ సెంటెన్స్లో ఎక్కడో ఒక దగ్గర ఒక వర్డ్ అనేది తప్పు. ఓకే, అంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ద జడ్జ్ హ్యాస్ గేవ్ ద వెర్డిక్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆల్ ఎవిడెన్సెస్, లేదంటే ఏమి ఎర్రర్ లేదనుకో ఈ సెంటెన్స్లో, నో ఎర్రర్ అని పెట్టేస్తాం. అయితే ఇందులో ఏంటి, ద జడ్జ్ హ్యాస్ గేవ్ ద వెర్డిక్ట్, హ్యాస్ హ్యాస్ గేవ్, ఈ రెండు అక్కర్లేదు, హ్యాడ్ అనేది ఒకటి పెడితే చాలు. సో హ్యాడ్ ద వెర్డిక్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆల్ ద ఎవిడెన్సెస్, అంటే మొత్తం పాస్ట్ పార్టిసిపెంట్లో దీని క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లోజ్ టెస్ట్. దీని నుండి మనకు ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. క్లోజ్ టెస్ట్ అంటే ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే ఇదే సేమ్ పారాగ్రాఫ్లో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కొన్ని ఎగరగొట్టేశారు చూడండి. సో ద జ్యుడిషియరీ ఈజ్ ఏ వైటల్ 1 అని పెట్టాడు. అంటే ఈ 1 ప్లేస్లో ఏమొస్తుంది, 1 ప్లేస్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లర్. సో వైటల్ పిల్లర్ ఆఫ్ ఎనీ డెమోక్రటిక్ సిస్టమ్ అనమాట. సో ఇట్లా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పారా జంప్లింగ్. ఇందులో మొత్తం పారా జంప్లింగ్ ఉంది, సెంటెన్స్ జంప్లింగ్ ఉంది, ఆడ్ సెంటెన్స్ అవుట్. కొన్ని సెంటెన్సెస్ రాంగ్ ఉంటాయి. అది అంటే పారా జంప్లింగ్ అంటే పారా మొత్తం జంబుల్ చేసి ఉంచుతాడు వీడు, లేదా సెంటెన్స్ ఒకదాన్ని జంబుల్ చేస్తాడు. లేదు అని అంటే కనుక ఆడ్ సెంటెన్స్ అవుట్, అంటే ఉన్న వాటిలో కొన్ని సెంటెన్సెస్ రాంగ్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ జంబ్లింగ్ చూద్దాం. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ డైవర్సిటీ. It has people of different cultures and religions. Despite the diversity, there is a unity. This unity make India unique. ఇదని చెప్పేసి ఇచ్చాడు. ఆన్సర్ ఏంటి, ఇప్పుడు క్లియర్గా ఆర్డర్లోనే ఇచ్చేసాడు. సో ఏబిడిసి సారీ, డిస్పైట్ ద డైవర్సిటీ దెర్ ఈజ్ ఏ యూనిటీ. దిస్ యూనిటీ మేక్స్ ఇండియా యూనిక్. సో ఓన్లీ జస్ట్ ఇక్కడ రెండే సెంటెన్సెస్ మారినాయి. కొన్నిసార్లు మీరు ఎంత ట్రై చేసినా సరే ఇక్కడ మన జడ్జిమెంట్ రాంగ్ అవుతుంది, ఎందుకంటే వాడు ఏ మూడ్లో పెట్టుకుని ఇస్తూ ఉంటాడో తెలియదు ఒక్కొక్కసారి. సో కాబట్టి కొద్ది జాగ్రత్తగా మ్యాక్సిమం యాక్యురేట్ ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్ అండ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్. సో ఇవన్నిటిలోనే మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ద ఫిల్ ద బ్లాంక్.
ఈ బ్లాంక్లో మనకు కరెక్ట్గా వచ్చే వర్డ్ ఏంటనేది ఇంపార్టెంట్ అనమాట. షీ వాజ్ సో టైర్డ్ దట్ షీ వుడ్ డాష్ కీప్ హర్ ఐస్ ఓపెన్. అంటే ఏంటి, బేర్లీ. సో ఆల్వేస్ షీ కుడ్ బేర్లీ కీప్ హర్ ఐస్ ఓపెన్. అంటే తను బాగా టైర్డ్ అయిపోయింది. సో కాబట్టి చాలా తక్కువగానే కళ్ళు తెరవగలుగుతుంది. బేర్లీ అండ్ ఈ ఆల్వేస్ అనేది ఏంటంటే ఎప్పుడు కళ్ళు తెరుచుకునే కూర్చుని ఉందని. ఈజీలీ అంటే కనిపించి ఈవెన్ టైర్డ్ అయిపోయింది చూస్తుంది. ఆఫన్ అని అంటే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉన్నట్లు. సో అట్లా మనకి ఇది చూడాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సినానిమ్స్, యాంటోనిమ్స్. సినానిమ్స్ అంటే ఏంటంటే సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్. యాంటోనిమ్ అంటే ఏంటంటే అపోజిషన్ వచ్చే మీనింగ్. ఓకే. సో ఆపోజిట్ మీనింగ్ అనమాట. అంటే లైక్ సేమ్ వర్డ్కి సేమ్ మీనింగ్, అంటే ఇదే మీనింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబాండెంట్ ఉంది అనుకోండి. అబాండెంట్కి లీవా, క్యాప్చరా, ఫాలోనా, రిటర్నా. సో దీనికి ఆన్సర్ ఏంటి, లీవ్ అనేది రైట్ ఆన్సర్. ఎందుకు అని అంటే అబాండెంట్ అంటే వదిలేయడం. సో అందులో అదే మీనింగ్ వచ్చింది. ఇందులో ఏది ఉంది, ఫాలో అవుతా అంటే నేను కూడా వస్తున్నానండి. రిటర్న్ అయితే మళ్ళీ వెనక్కి వస్తున్నానండి. రేపు క్యాప్చర్ అంటే క్యాప్చర్ చేశానండి, ఓకే, ఏదో పట్టుకున్నానని. లీవ్ అంటే వదిలేశానని. సో అబాండెంట్ అండ్ లీవ్ బోత్ ఆర్ ద సేమ్ మీనింగ్ వచ్చినాయి. ఓకే. సో ఇట్లా మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ యాంటోనిమ్ అంటే ఏంటంటే అంటే రివర్స్ మీనింగ్, అంటే ఆపోజిట్ మీనింగ్ రావాలి. అక్యుములేట్ అంటే అంతా కూడగట్టుకోవడం. సో గ్యాదర్ చేయడం. సో గ్యాదర్ చేయడం అనేది అయితే దీనికి ఇదే మీనింగ్ వచ్చింది కాబట్టి ఇది యాంటోనిమ్ కాదు. ఓకే. హోర్డ్, నెక్స్ట్ స్కాటర్డ్ అండ్ కలెక్ట్. ఇక్కడ ఏమొచ్చింది, అక్యుములేట్కి ఏమొచ్చింది, స్కాటర్డ్ అని ఒక మీనింగ్ కరెక్ట్. దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇడియం అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి. ఇడియం అంటే ఏం లేదు, ఒక్కటే వర్డ్లో చెప్పేస్తాయి. ఏదన్నా ఉన్నదానికి స్ట్రైట్గా ఒక్క వర్డ్లోనే చెప్పాలి. రేపు రేపు చూసుకుందాం అనే పదాన్ని ఇడియం కింద చెప్పచ్చు. ఓకే, రేపు రా అయితే చూసుకుందాం, ఇది ఫ్రేజ్. సో అంటే ఇది అంతా కూడా ఒక కంప్లీట్ ఒక సెంటెన్స్ లా చెప్తాం అనమాట. అంటే సాగదీసి మాట్లాడతాం ఏంటో అంటారు చూడండి. ఈ సాగదీసి మాట్లాడడానికి ఎగ్జాంపుల్ ఫ్రేజెస్ అయితే, ఇడియం వచ్చేసరికి ఏంట్రా అంత ముక్కుసీటుగా మాట్లాడతాం అంట, ఇది మాట్లాడడానికి ఇడియం అని చెప్పవచ్చు. బ్రేక్ ద ఐస్, స్టార్ట్ ఏ ఫైట్. అంటే ఇప్పుడు బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి, స్టార్ట్ ఏ ఫైట్ స్టార్ట్ చేశాడు ఆయన. ఎండ్ ఏ రిలేషన్ క్లోజ్ చేసుకున్నారని. స్టార్ట్ ఏ కాన్వర్జేషన్, బ్రేక్ ఏ గ్లాస్. సో అయితే బ్రేక్ ఏ ఐఎస్ అంటే ఏంటంటే సైలెంట్ గా ఇద్దరు ఏం మాట్లాడకుండా, ఒక ఇద్దరు పీపుల్ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చుని ఏం మాట్లాడకుండా సైలెంట్ కూర్చున్నారు అనుకోండి. అక్కడ మనం ఇమ్మీడియట్ గా మనం ఏం ఐడెంటిఫై చేస్తాం, ఎవరో ఒకరు మాట్లాడండి అంటాం కదా. సో దట్స్ కాల్డ్ యాజ్ ద బ్రేక్ ఏ ఐస్. అంటే ఎవరో ఒకరు మాట్లాడండి, స్టార్ట్ ఏ కాన్వర్జేషన్. ఫ్రేజెస్ లో చూడండి. ఫ్రేజెస్ అంటే ఏంటంటే ఇన్ రీసెంట్ టైమ్స్ దేర్ హ్యాస్ బీన్ ఏ గ్రోయింగ్ కన్సర్న్ అబౌట్. అంటే ఇక్కడ నుండి సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఫ్రేజ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత సెంటెన్స్ స్టార్ట్ అవుతాయి, లేదంటే ఫ్రేజ్ మధ్యలో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ద టాపిక్ ఆఫ్ డాష్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ మ్యాటర్ ఆఫ్ డిబేట్. సో ద టాపిక్ ఆఫ్ కాశ్మీర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ మ్యాటర్ ఆఫ్ డిబేట్ అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఆన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. 5 క్వశ్చన్స్ ఉంటాయి అట్లా. సో ఇందులో ఒక్క వర్డ్తోనే మనం ఆన్సర్ని పెట్టాల్సి ఉంటుంది. ఏ పర్సన్ హూ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. ఎక్కువ లాంగ్వేజెస్ని ఎవరు అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ని ఒకే వర్డ్తో రీప్లేస్ చేయాలి. ఎలా? సో సింపుల్ థింగ్, ఒకే పర్సన్ మెనీ లాంగ్వేజెస్ మాట్లాడగలిగితే లింగ్విస్టిక్ అవుతాడా, పాలిగ్రాఫ్ అవుతాడా, లేదు అని అంటే గ్రమేనియన్ అవుతారా, బైలింగ్వల్ అవుతారు. బైలింగ్వల్ అంటే 2 భాషలు మాట్లాడేది, గ్రమేనియన్ అంటే అన్ని క్లియర్ కట్గా అన్ని సెంటెన్సెస్ అన్ని నీట్గా వచ్చినాయి లేవని చూసుకుని మాట్లాడేవాళ్ళు. ఓకే. సో దిస్ ఇస్ వాంట్. అదే వాట్ ఈస్ కాల్డ్ పాలిగ్రాఫ్ అంటే ఏంటంటే వాళ్ళు బేసికల్గా మనం రైటింగ్లో యూస్ చేస్తాం దీన్ని, నాట్ ఇన్ ద ఇంగ్లీష్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేస్తే లింగ్విస్టిక్లో చేసాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇక్కడ నుండి ఎవ్రీడే మిస్ కాకుండా క్లాసెస్ అయితే ఆర్గనైజ్ చేస్తాను. రెండో పాయింట్ వచ్చేటప్పటికి నేను ఈ సండే మనం ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఆర్గనైజ్ చేస్తాం. సో వీలున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్.